హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. వింత ఆలయాలు, అంతుబట్టని రహస్యాలు. మన దేశం ఎన్నో చారిత్రక ఆలయాలకు నిలయం. ప్రపంచంలో ఎక్కడా లేనంత పురాతన వారసత్వ సంపద మన ఇండియా సొంతం. చాలా ఆలయాల చరిత్ర, విశిష్టతల గురించి మనందరికీ ఎంతో కొంత తెలుసు. అయితే ఇప్పటికీ కొన్ని టెంపుల్స్లో అంతుబట్టని రహస్యాలు చాలానే ఉన్నాయి. అవేంటో ఎందుకో తెలుసుకుందాం. కంచి నుంచి కాశ్మీర్ వరకు ఎన్నో ఆలయాలకు వెళ్తూ ఉంటాం. దైవ దర్శనం తర్వాత కాసేపు అక్కడే ఉండి ప్రసాదం స్వీకరించి తిరిగి వెళ్ళిపోతాం. అయితే ఆ టెంపుల్స్ వెనక చాలా రహస్యాలు ఉంటాయి. ఆ మిస్టరీలు ఛేదించేందుకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రపంచంలో మనది భక్తిభావ ప్రపత్తుల దేశం. 64 కోట్ల దేవుళ్ళు, దేవతలు నడయాడే పవిత్ర భూమి. అందుకే ప్రతి వీధిలో ఓ గుడి ఉంటుంది. అయితే అన్ని గుళ్ళు ఒకేలా ఉండవు. కొన్ని వైవిధ్యంగా ఆశ్చర్యం కలిగిస్తాయి. కొన్నిటి చరిత్ర నమ్మశక్యం కానే కాదు. అసలు ఇలాంటి ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయా అని అనిపిస్తుంది. వాటి విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకొన్ని గుళ్ళైతే వాటిలో జరిగే ఆచారాలు, సాంప్రదాయాల్ని చూసి ముక్కున వేలేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఒక ఎత్తైతే 2000 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పురాతన ఆలయాల ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. మరి ఆ ఆలయాల గురించి సింపుల్గా తెలుసుకుందాం. వాటిలో రకరకాల రహస్యాల్ని తెలుసుకొని కాసేపు ఆశ్చర్యపోదాం. వీలైతే ఆ ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ రహస్యాలను విశ్లేషించవచ్చు. దయ్యాలు, భూతాలు, పిశాచాలు, చేతబడుల వంటివి వదిలిపోవాలి అంటే ఏం చేయాలి అని రాజస్థాన్ జన్నాని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం మహేందీపూర్ బాలాజీ ఆలయానికి వెళ్ళమని. దౌసా జిల్లాలో ఉంది ఈ టెంపుల్. రోజు వేల మంది భక్తులు అక్కడకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు చూపించే భక్తి భరించలేని విధంగా ఉంటుంది. కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటూ ఉంటారు. ఇంకొందరు ఉరివేసుకున్నట్లు వేలాడుతారు. మరికొందరైతే గొలుసులతో కట్టేసుకొని తలను గోడకేసి కొట్టేసుకుంటూ ఉంటారు. ఇదంతా ఎందుకు అంటే తమను దయ్యాలు వదిలిపోవాలి అని అంటూ ఉంటారు. పూజారులే దగ్గరుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలో కేవలం ఈ ఒక్క గుడిలోనే కావచ్చు అన్నట్లు ఇక్కడ ప్రసాదం ఇవ్వరు. ఆలయం నుంచి వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదట. అలా చూస్తే దయ్యాల్ని తమలోకి రమ్మని పిలిచినట్లట. ఇది నిజమా కాదా అని అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కోడుంగలూర్ భగవతి టెంపుల్, కేరళ. సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటాం. అదే ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం తిట్టాల్సిందే. కేరళలోని కోడుంగలూర్ భగవతి ఆలయం ప్రత్యేకత ఇది. ఏటా ఇక్కడ 7 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో భక్తులు కత్తులతో ఎంటర్ అవుతారు. తలపై దాడి చేసుకుంటారు. రక్తం ప్రవాహంలా కారుతూ ఉంటుంది. అలాగే గుడిలోకి కూడా వెళ్తారు. భద్రకాళి అమ్మవారిని నానా తిట్లు తిడతారు. తిట్ల దండకమే కాదు, భక్తి గీతాల రూపంలో కూడా తిట్టిపోస్తూ ఉంటారు. అక్కడితో అయిపోదు. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ గుడిపైకి రాళ్ళు విసురుతారు. ఏటా రాళ్లతో కొడుతుండటం వల్ల ఆలయం దెబ్బతింటుంది. ఇక్కడ పూజా కైంకర్యాలు, కొబ్బరికాయలు కొట్టడాలు లాంటివి ఏమీ ఉండవు. 7 రోజుల ఉత్సవాల తర్వాత వారం పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ఆ టైంలో రక్తపు మరకల్ని శుభ్రం చేస్తూ ఉంటారు. స్తంభేశ్వర్ మహాదేవ్ టెంపుల్, గుజరాత్. అప్పుడప్పుడు మాయమై తిరిగి కనిపించే టెంపుల్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారా? అయితే గుజరాత్ వడోదరలోని స్తంభలేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకోండి. అరేబియా సముద్ర తీర జలాల్లో ఉంది ఈ గుడి. ఇక్కడి ఈశ్వరుడు ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చే వాళ్ళను కరుణిస్తాడని భక్తులు అపారంగా నమ్ముతూ ఉంటారు. సముద్ర అలల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించగలం. పెద్ద అలలు వస్తున్నప్పుడు ఇది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. కొన్ని గంటల తర్వాత తిరిగి కనిపిస్తుంది. ఈ ప్రత్యేకతే ఈ గుడిని ఫేమస్ టెంపుల్గా మార్చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం. మన తెలుగువారి తిరుమల టెంపుల్ కూడా ప్రత్యేకమైనదే. పూజలు, భక్తజన సందోహం ఇవన్నీ ఒక ఎత్తైతే కేశ సంపద మరో ఎత్తు. రోజు ఈ ఆలయంలో 60,000 మంది దాకా తలనీలాల రూపంలో మొక్కు చెల్లిస్తూ ఉన్నారు. అందువల్ల ఏటా 100 టన్నుల కొద్దీ జుట్టు పోగవుతోంది. దీన్ని ఈ వేలంలో అమ్మితే తిరుమల తిరుపతికి 300 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. తిరుమలలో హుండీ ఆదాయం తర్వాత ఎక్కువ రెవెన్యూ వస్తుంది అని చెప్పాలి అంటే అది జుట్టు ద్వారానే వస్తుంది.
టీటీడీ నుంచి ఈ జుట్టు విదేశాలకు వెళ్తుంది. ఎక్కువగా అమెరికా, ఇటలీ, చైనాకు ఎక్స్పోర్ట్ అవుతుంది. అక్కడి విగ్గుల కంపెనీలు ఈ హెయిర్తోనే విగ్స్ తయారు చేస్తూ ఉంటారు. చైనాలో విగ్స్తో పాటు ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు కూడా జుట్టును వాడుతూ ఉంటారు. మన దేశంలో ముంబైకి వెళ్తున్న కేశాల్ని బాలీవుడ్ స్టార్స్ కోసం విగ్స్ తయారు చేస్తూ ఉంటారు. బ్రహ్మ టెంపుల్, పుష్కర్, రాజస్థాన్. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో ఒక్కడైన బ్రహ్మకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఒకే ఒక్క ఆలయం. అదే రాజస్థాన్ పుష్కర్లోని బ్రహ్మ ఆలయం. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఔరంగజేబ్ మన దేశాన్ని పాలించిన సమయంలో చాలా హిందూ ఆలయాలు ధ్వంసమైనట్లు చరిత్ర చెప్తోంది. ముఖ్యంగా పుష్కర్లో ఆలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే బ్రహ్మ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఔరంగజేబ్ అనుచరులెవ్వరూ దాన్ని టచ్ చేయలేకపోవడం పెద్ద విశేషం. పాలరాతితో చెక్కిన ఈ ఆలయం లోపల గోడలకు భక్తులు సమర్పించిన విరాళంతో సేకరించిన వెండి నాణాలు అమర్చారు. దీని చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని భక్తుల మాట. రాట్ టెంపుల్, రాజస్థాన్. రాజస్థాన్ బికనూర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ చిత్రమైన గుడి. అదే దేశ్నాక్లోని కార్నీమాత టెంపుల్. ఇక్కడి ప్రత్యేకత ఏమిటి అంటే ఎలుకల్ని పూజిస్తారు. దుర్గాదేవికి ప్రతిరూపమైన కార్నీమాతను ఎలుకల్లో చూసుకుంటూ ఉంటారు ఇక్కడి భక్తిజనం. అందుకే ఈ ఆలయంలో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. భక్తులు వాటికి పాలు, ఇతర ప్రసాదాలు పెడతారు. ఎందుకు అంటే ఎలుకలకు పూజ చేయడం అనేది అరుదైన విషయం. చాలామంది వాటిని వీడియోలు తీసుకుంటూ ఉంటారు. పాల చుట్టూ రౌండ్గా మూగి ఎలుకలు పాలు త్రాగుతుంటే ఆ దృశ్యాల్ని మొబైల్ కెమెరాలో బంధిస్తూ ఉంటారు. కాలభైరవనాథ్ టెంపుల్, వారణాసి. ఏ గుళ్ళోనైనా స్వీటో హాటో ప్రసాదంగా పెడుతూ ఉంటారు. ఈ దేవాలయంలో మాత్రం మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో శివుడి ప్రతిరూపమైన కాలభైరవనాథ్ ఆలయం ఉంది. ఇక్కడ నైవేద్యంతో సహా దేవుడికి సమర్పించే ప్రతిదాన్ని మద్యంతోనే తయారు చేస్తూ ఉంటారు. అది బిస్కీ కావచ్చు లేదా వైన్ కావచ్చు. కాలభైరవుడి నోట్లో ఆల్కహాల్ పోస్తారు. దాన్ని ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపుల్లో పువ్వులో, స్వీట్లో వంటివి అమ్మటం కామన్. ఇక్కడ మాత్రం ఏ షాపుకి వెళ్ళినా కూడా మద్యమే అమ్ముతూ ఉంటారు. చైనా కాళీ టెంపుల్, కలకత్తా. కలకత్తాలోని తాంగ్రాలో చైనా టౌన్ ఉంది. దానికి ఆ పేరు రావటానికి కారణం అక్కడ ఉండే వాళ్ళల్లో చైనీయులే ఎక్కువ. వాళ్ళు కాళీమాతను పూజిస్తారు. అందుకే ఈ ఆలయానికి చైనీస్ కాళీమాత టెంపుల్ అని పేరు వచ్చింది. మనమైతే అమ్మవారికి నైవేద్యంగా ఏ పులిహోరో, స్వీటో పెడుతూ ఉంటాం. చైనీయులు మాత్రం నూడిల్స్, చాప్స్ ఇలాంటివి పెడుతూ ఉంటారు. అదే ఈ ఆలయం స్పెషాలిటీ. ఆ ఆలయం చుట్టుపక్కల అంతా చైనా ప్రజలే ఉంటారు. కానీ వారు ఆ ఆలయంలో భారతీయ సాంప్రదాయాలన్నీ పాటిస్తారు. చెప్పాలి అంటే వారు అటు చైనీయులులా ఇటు భారతీయుల్లా వ్యవహరిస్తూ ఉంటారు. కాడు మల్లీశ్వర టెంపుల్, బెంగళూరు. బెంగళూరులో కాడు మల్లీశ్వర స్వామి టెంపుల్ తనదైన ప్రత్యేకతతో ఆకట్టుకుంటుంది. 1997లో ఈ ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరపగా ఓ నంది బయటపడింది. దాని నోటి నుంచి నీటి ప్రవాహం వస్తూ ఉండటం ఆశ్చర్యం కలిగింది. మరింత తవ్వగా ఓ నీటి కొలను కూడా బయటపడింది. అప్పటి నుంచి ఆలయ రూపురేఖల్ని మార్చారు. నంది నోటి నుంచి వచ్చే నీరు శివలింగంపై పడి ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు. అయితే నంది విగ్రహంలోనికి నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియలేదు. ఈ నీరే ఇక్కడున్న విషభవతి నదికి జీవజలం అని నమ్ముతారు స్థానికులు. హడింబా టెంపుల్, మనాలి, హిమాచల్ ప్రదేశ్. మంచు కురిసే మనాలిలో ప్రత్యేక ఆలయం ఈ హడింబా టెంపుల్. 4 అంతస్తుల ఈ ఆలయం పగోడా ఆకారంలో ఉండటమే విశేషం. ఈ చుట్టుపక్కల ఎక్కడా ఆ మాటకొస్తే మన దేశంలోనే ఇలాంటి ఆలయాలు అరుదు. తూర్పు ఆసియా దేశాల్లో కనిపించే పగోడా నిర్మాణ శైలి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఆలయంలో హడింబాదేవి కొలువుదీరి ఉంటుంది. రాక్షసుడైన హడింబా చెల్లెలు ఈమె. కుళ్ళు రాజులు హడింబాదేవిని ఇష్టదైవంగా పూజించేవాళ్ళు. అయితే అమ్మవారి కంటే నిర్మాణ శైలి వల్లే ఈ ఆలయం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బృహదీశ్వర టెంపుల్, తమిళనాడు. అద్భుత కళా నైపుణ్యం తమిళనాడు తాంజావూర్లోని బృహదీశ్వర ఆలయం సొంతం. ఈ టెంపుల్లో ఎక్కువ భాగం శుద్ధమైన గ్రానైట్తో నిర్మించారు.
ఇదే సైంటిస్టులకు సవాలు విసురుతోంది. ఎందుకు అంటే ఈ ఆలయానికి చుట్టుపక్కల 60 కిలోమీటర్ల వరకు గ్రానైట్ నిక్షేపాలు, ఆనవాలు కూడా లేవు. ఎప్పుడో 1000 ఏళ్ల కిందట ఈ ఆలయాన్ని నిర్మించేందుకు ఎక్కడి నుంచి గ్రానైట్ తీసుకొచ్చారు, ఎలా తెచ్చారు అన్నది ఆశ్చర్యకరం. ముఖ్యంగా గోపురం 80 టన్నుల బరువున్న ఏకశిలతో తయారైంది. ఏ క్రెయిన్లు లేకుండా ఆ భారీ శిలను అంత ఎత్తుకు ఎలా చేర్చగలిగారన్నది అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయింది. బుద్ధ నీలకంఠ, కాఠ్మండు, నేపాల్. ఇది బుద్ధ నీలకంఠ ఆలయం. పేరులో బుద్ధ ఉన్న, నిజానికి ఇది మహావిష్ణువు వెలిసిన ఆలయం. బుద్ధ నీలకంఠ అంటే పురాతన నీలపు రంగు విగ్రహం అని అర్థం. ఇది నేపాల్లోని కాఠ్మాండ్ లోయల్లో ఉంది. ఈ ఆలయంలో త్రిమూర్తులలో ఒకడైన శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడు పైన శయనమూర్తిగా మనకు దర్శనమిస్తాడు. ఇక్కడున్న విష్ణుమూర్తి విగ్రహం 5 మీటర్ల పొడవైన రాతితో చెక్కబడింది. సహజంగా విష్ణువు శయనమూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకొని ఉండే మూర్తుల్ని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మాత్రం స్వామి వెల్లకిలా పడుకొని నింగి వైపు చూస్తూ ఉంటాడు. ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే ఇంత భారీ విగ్రహం నీటిలో తేలుతూ ఉంటుంది. భక్తులతో పాటు పరిశోధకుల్ని సైతం విశేషంగా ఆకర్షిస్తున్న ఈ విగ్రహం 1957లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం 1300 సంవత్సరాల నుంచి నీటిలో తేలుతోంది. ఇదంతా దైవశక్తిగా భక్తులు నమ్మితే పరిశోధకులు మాత్రం సైంటిఫిక్ కారణం చెప్పలేకపోయారు. బుల్లెట్ డైటీ, రాజస్థాన్. మన దేశంలో సహజంగా విగ్రహాల్ని, ఆవులని, చెట్లను, వానరాల్ని పూజించడం కామనే. బుల్లెట్ని దేవుడిలా భావించడం ఎక్కడైనా చూసామా? ఆ వింత గుడి రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉంది. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ను భక్తులు పూజిస్తూ ఉంటారు. లిక్కర్ను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేస్తే రోడ్ల ప్రమాదాలు జరగకుండా దేవుడు కాపాడుతాడని ఈ గ్రామస్తుల నమ్మకం. దీని వెనక ఓ నమ్మశక్యం కాని ఓ కథ ఉంది. ఈ బైక్ నడిపిన బన్నా ఈ గుడి ఉన్న ప్లేస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పోలీసులు బైకుని తీసుకువెళ్ళి స్టేషన్లో పెట్టుకున్నారు. అయితే తెల్లవారేసరికి ఈ బైక్ తిరిగి ప్రమాదం జరిగిన ప్లేస్లో కనిపించింది. షాక్ అయిన పోలీసులు మళ్ళీ బైక్ని తీసుకెళ్లి ఈసారి గొలుసులతో కట్టేశారు. అయినా అంతే, సెకండ్ డే ఈ బైక్ ప్రమాదం జరిగిన ప్లేస్లోనే ఉంది. ఇలా చాలాసార్లు జరగటంతో విసుక్కున్న పోలీసులు దీన్ని అక్కడే వదిలేశారు. జనం ఈ బైక్ని పూజిస్తూ బుల్లెట్ బాబా గుడి కట్టేశారు. హజ్రత్ కామర్ ఆలీ దర్వేష్, మహారాష్ట్ర. సైన్స్ కారణం చెప్పలేకపోయిన మరో విశేషం ఓ బండరాయి. మహారాష్ట్ర శివపురిలోని హజ్రత్ కామర్ ఆలీ దర్వేష్ దర్గాలో ఉంది ఈ రాయి. ముంబైకి 16 కిలోమీటర్ల దూరంలో పూణే శివారులో ఆ దర్గా ఉంది. దానికి ఏ ప్రత్యేకత లేదు కానీ అక్కడున్న రాయి మాత్రం ప్రపంచ గుర్తింపు పొందింది. కారణం దానితో ముడిపడి ఉన్న అంతుబట్టని మిస్టరీ. 90 కేజీల ఆ రాయిని ఒకవైపు పట్టుకొని ఎత్తడం ఎవ్వరి వల్ల కావట్లేదు. అదే 11 మంది కలిసి చుట్టూ మూగి చూపుడు వేలితో ఎత్తితే మాత్రం ఈజీగా లెగుస్తుంది. ఇలా ఎందుకో సైంటిస్టులు చెప్పలేకపోయారు. ఓ సాధువు ఇచ్చిన వరం వల్లే ఇలా జరుగుతుందని స్థానికుల నమ్మకం. కొన్ని విషయాల్ని నమ్మాలో వద్దో కూడా అర్థం కాదు. ఇది అలాంటిదే. ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఉంది ఈ నిధివనం రంగ్ మహల్ టెంపుల్. ఈ ఆలయంలోకి రాత్రివేళ రాధాకృష్ణులు వస్తారని, రాసలీలలు ఆడుతారని స్థానికుల నమ్మకం. అందుకే సూర్యాస్తమయం తర్వాత ఈ టెంపుల్ని మూసేస్తారు. ఆలయ పరిసరాల్లోకి ఎవరిని అనుమతించరు. ఒకవేళ ఎవరైనా రాత్రివేళ టెంపుల్లోకి వెళితే వాళ్ళు చనిపోతారని, లేదంటే వాళ్లకు చూపు, మాట, వినికిడి శక్తి పోతుందని ప్రచారం జరుగుతోంది. నిధివనంలో ఉండే చెట్లు, మొలకలు తిరిగి చిత్రమైన ఆకారాల్లో కనిపిస్తాయి. ఇక్కడి నేలంతా పొడిగా ఉన్నా కూడా ఈ చెట్లు మాత్రం ఏడాదంతా పచ్చదనంతో నిండి ఉంటాయి. వీటిని చూసిన వాళ్లకు సహజంగానే ఈ ప్రదేశం ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు రాత్రివేళ టెంపుల్లోకి ఎవ్వరినీ అనుమతించలేదట. అందువల్ల నిధివనం మిస్టరీగానే ఉండిపోయింది. దీనిపై బాలీవుడ్లో హర్రర్ సినిమాలు కూడా వచ్చాయి. జ్వాలాదేవ్ టెంపుల్, హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో జ్వాలాదేవి ఆలయం ఉంది. పరమశివుడి భార్య సతీదేవి ఆలయం ఇది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే ఆలయ ప్రాంగణంలో ఉండే జ్వాల
100 ఏళ్లుగా వెలుగుతూనే ఉంది. దీనికి ఇంధనం కానీ నూనె కానీ పొయ్యకుండానే జ్వలిస్తుంది. దీని వెనక ఓ కథ ప్రచారంలో ఉంది. సతీదేవి తండ్రి శివుణ్ణి తిరస్కరించడంతో మనస్తాపం చెందిన శ్రీ మహావిష్ణువు ఆమె దేహాన్ని 51 ముక్కలుగా చేయగా అవి భూమిపై వేరువేరు ప్రాంతాల్లో పడ్డాయి. సతీదేవి నాలుక ఇక్కడ పడి అదే జ్వాలగా వెలుగుతోందని స్థానికుల విశ్వాసం. ఈ మిస్టరీని ఛేదించేందుకు చాలా హేతువాద సంస్థలు ప్రయత్నించి చేతులెత్తేశాయి. వీరభద్ర టెంపుల్, ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని లేపాక్షి క్షేత్రంలో ఉన్న వీరభద్రస్వామి దేవాలయం కూడా మిస్టరీలోకి చేరింది. అద్భుతమైన శిల్పకళా చాతుర్యానికి పెట్టింది పేరు ఈ లేపాక్షి టెంపుల్. అయితే ఇక్కడి వేలాడే స్తంభం ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. ఈ ఆలయంలో 70 స్తంభాలున్నాయి. ప్రాంగణంలో ఉండే ఈ ఒక్కటి మాత్రం 80% గాల్లో వేలాడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దీన్ని నిరూపించేందుకు చాలామంది దీని కింది నుంచి క్లాత్ని పోనిస్తూ ఉంటారు. పైన ఎలాంటి సపోర్ట్ లేకుండా భూమిని 20% టచ్ చేస్తూ ఇంత పెద్ద స్తంభం పడిపోకుండా నిలబడగలటం మిస్టరీగా మారింది. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.